ఏపీ మత్స్య సహకార ఎన్నికల్లో టీడీపీలో ఇంటిపోరు మొదలైందా? మంత్రులు అచ్చెన్న, కొల్లు రవీంద్ర పోటాపోటీగా తమ అనుచర నేతల్ని రంగంలోకి దింపుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. సంఘాల సమాఖ్య అధ్యక్ష పదవి కోసం టీడీపీ నేతల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ నెల 7న జరిగే ఎన్నిక కోసం టీడీపీకే చెందిన ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ఆశీస్సులతో బరిలోకి దిగిన నేతలు క్యాంపులు నిర్వహిస్తున్నారు. 13 జిల్లాల మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు ఆప్కాబ్లో డైరెక్టర్స్ గా ఉంటారు. వీళ్లే ఆప్కాబ్ చైర్మన్ ఎన్నికలో ఓటు వేయాల్సి ఉంటుంది. కర్నూలుకు చెందిన బి నవీన్ కుమార్ కి మంత్రి అచ్చెన్నాయుడు మద్దతిస్తున్నారు. కడప జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు యాటగిరి రాంప్రసాద్ కి కొల్లు రవీంద్ర అండగా ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 13 మంది డైరెక్టర్స్ లో అచ్చెన్నాయుడు వర్గం పెట్టిన క్యాంప్ లో 5, కొల్లు వర్గం క్యాంప్ లో 4 డైరెక్టర్స్ గా ఉన్నారు. మిగిలిన 4 మద్దతు కోసం ఈ రెండు వర్గాలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక్కో ఓటుకి 5 నుంచి 7 లక్షలు పలుకుతున్నట్లుగా సమాచారం. అధ్యక్ష పదవి కైవసం చేసుకోవాలంటే 7 సభ్యుల కనీస మద్దతు అవసరం. ఇప్పటి వరకు ఏ వర్గం కూడా మెజారిటీకి అవసరమైన డైరెక్టర్స్ మద్దతు పొందలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ఓట్లకు ఆఫర్ చేస్తున్న ధర మరింత పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. వాస్తవంగా రాంప్రసాద్ ని ఆప్కాబ్ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు తొలుత ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధిత మంత్రి అచ్చెన్న తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నవీన్ కుమార్ ని పర్సన్ ఇన్ఛార్జ్ గా నియమిస్తూ జీవో ఇచ్చారు. దీంతో రాంప్రసాద్ వర్గం హైకోర్టుకు వెళ్లింది. ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది.